హలో పాప, నిన్న లాడ్జీ రూమ్లో దొరికారని చెప్పేసి గొడవ చేసావు కదా, ఆ బాబు వాళ్ళ వైఫ్ కదా నువ్వు. నాకు నీ పేరు తెలీదు, ఏంటో తెలీదు. కాకపోతే నేను పెద్దదాన్ని, నా అనుభవంతో నేను చెప్తున్నాను. నువ్వు మీ ఆయన్ని లాడ్జీ రూమ్లో పట్టుకున్నావు, ఓకే, బాగానే ఉంది. వాళ్ళిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఎంత కష్టపడితే ఈ స్థితికి వచ్చారో నీకు తెలుసు. నీ భర్త ఎంత చేస్తే ఈ స్థితికి వచ్చాడో నీకు తెలుసు. అలాగే ఆ అమ్మాయి కూడా అంతే కష్టపడింది కాబట్టే ఈ స్టేజ్కి వచ్చింది. నువ్వు వాళ్ళిద్దరి మీద నీకు అనుమానం ఉన్నప్పుడు నువ్వు నీ ఇంట్లోనే ఖండించాలి అతన్ని, అంతేగాని ఇంత పబ్లిసిటీ చేయవలసినంత అవసరం లేదు. నువ్వు ఇంత పబ్లిసిటీ చేసావు.